నమస్తే. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికన్స్ లైఫ్ స్టైల్లో చాలా మార్పులే వస్తున్నాయని, ట్రంప్ ప్రభావం అమెరికన్స్ పై బలంగానే పనిచేస్తున్నట్లుంది అని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు అమెరికన్స్ షాపింగ్ చేసే విధానానికి, ఇప్పటి విధానానికి చాలా మార్పు వచ్చింది అంటున్నారు. అవును, షాపింగ్ చేసే విషయంలో అమెరికన్స్ స్టైల్ పూర్తిగా మారిపోతోంది అని, అందుకు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని చెబుతున్నారు. ప్రధానంగా టారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో దానికి ప్రతిగా ఆయా దేశాలు ప్రతీకార సుంకాలు ప్రకటించడమే దీనికి కారణమని అంటున్నారు. ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండనుందనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గృహోపకరణాలు, ఇతరత్రా షాపింగ్ కోసం అమెరికన్లు ఆచితూచి ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు, ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జనవరిలో రిటైల్ సేల్స్ 1.2% పడిపోగా, ఫిబ్రవరిలో స్వల్పంగా పుంజుకొని 0.2% పెరిగింది. ఇక నిత్యావసర సరుకులు, గృహోపకరణ, ఆన్లైన్ రీటైల్ అమ్మకాలు పెరగ్గా, రెస్టారెంట్లు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ స్టోర్లలో విక్రయాలు, వస్త్ర దుకాణాల అమ్మకాలు పడిపోయాయి. ఈ విషయాన్ని కామర్స్ డిపార్ట్మెంట్ గణాంకాలు వెల్లడించాయి. కొనుగోళ్ల విషయంలో స్వల్ప పెరుగుదల చూస్తూ ఉంటే, ఖర్చు విషయంలో అమెరికన్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.